జానీ మాస్టర్ విషయంలో ఇవాళ ఏదో అరెస్ట్ చేశారని వింటున్నాం. వెనకాల నుంచి జరుగుతున్న డ్రామా ఏదో ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే ఎట్లా చేస్తారని నాకు అర్థం కాదు. చట్టం ఇష్టం, ఎవరిష్టం వచ్చినట్టు ఒత్తిడి ఉంటే ఒత్తిడి తగినట్టు చేసేస్తారు. చెప్పింది అమ్మాయి చెప్పింది ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవం. 2019లో రేపు చేస్తే 2024 దాకా అతనితో ఎందుకు ట్రావెల్ చేసావు? దీని వెనకాల ఎవరో ఉన్నారు, ఉండి ఇది చేస్తున్నారు. దీన్ని అందుకని నా ఖచ్చితమైన అనుమానం దీన్ని చేస్తున్నది. తప్పు అయితే నిజమైతే చేయండి. అయితే ఖచ్చితంగా అమ్మాయిలకి అన్యాయం జరుగుతుందని అండగా నిలుస్తాం. జానీ మాస్టర్ విషయంలో ఇవాళ ఏదో అరెస్ట్ చేశారని వింటున్నాం. బెంగళూరులో అరెస్ట్ చేశారని, చేస్తారని తెలుసు. ఎందుకంటే ఆ 376 సెక్షన్ పెట్టడమే ఏమి ఇన్వెస్టిగేషన్ జరగలేదు, ఆధారాలు లేవు, కోర్టు ఛార్జ్షీట్ ఏమీ లేకుండానే అరెస్ట్ చేయగలిగిన సెక్షన్ 376. ఒక రిపోర్ట్ మీద అరెస్ట్ చేయొచ్చు. అందుకనే 376 పెట్టారు. ఆ పెట్టినప్పుడే ఇది ఎక్కడో వెనకాల నుంచి పెద్ద ఒత్తిడి ఏదో ఉంది, వెనకాల నుంచి జరుగుతున్న డ్రామా ఏదో ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే ఒక అమ్మాయి చెప్పింది, ఆ అమ్మాయి చెప్పింది ఇలాగా చేశాడు. ఎప్పుడో 2019లో జరిగిందని 2024లో చెప్తుంది. దాని మెడికల్ టెస్ట్ తీసి ప్రూవ్ చేయడానికి కూడా లేదు. మెడికల్ టెస్ట్ చేయడానికి ఇప్పుడు ఏం రాదు, రిపోర్ట్ ఏమి రాదు. 2019లో అమ్మాయిని రేపు చేశాడంటే 2024లో అమ్మాయి బాడీ టెస్ట్ చేసి ఏమొస్తుంది, సైంటిఫిక్ ఏమి రాదు, ఏ సిమ్టమ్స్ వరకు. కనుక ఆధారాలు చేయడానికి కూడా ఆధారాలు పట్టుకుంటానికి కూడా వీళ్ళేని పరిస్థితిలో ఎప్పుడో జరిగిందనే ఒక మాటను స్ప్రెడ్ చేసి దానికేమో ఈ పోలీసు వాళ్ళు 276 కేసు ఎట్లా చేస్తారని నాకు అర్థం కాదు. చట్టం ఇష్టం, ఎవరిష్టం వచ్చినట్టు ఒత్తిడి ఉంటే ఒత్తిడి తగినట్టు చేసేస్తారు. ఓకే, చెప్పింది అమ్మాయి చెప్పింది ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవం. ఒక మనిషిని బురదలడానికి, ఒక మనిషిని బదనాం చేయడానికి చెప్పిందా, లేకపోతే ఇన్నాళ్ళు ఉండి 19 తర్వాత అతను రేప్ చేశాడని చెప్పి మళ్ళీ 24 దాకా అతనితోటి ట్రావెల్ చేసి అతన్ని పెళ్లి చేసుకుంటానికి సిద్ధపడి ఒక సినిమాలో అతను హీరోయిన్గా ముహూర్తం కూడా చేసి సినిమాకి ఇంత ట్రావెల్ చేసి రేప్ చేస్తే ఎందుకు ట్రావెల్ చేసి 2019లో రేప్ చేస్తే 2024 దాకా అతనితో ఎందుకు ట్రావెల్ చేసావు? అంటే ఇన్నాళ్ళు ట్రావెల్ చేసి ఇన్నాళ్ళు నువ్వు బెనిఫిట్స్ పొంది ఇవాళ ఏదో నువ్వు కోరుకుందో, నువ్వు కావాలనుకున్నదో ఆయన ఇవ్వట్లేదు, నువ్వు ఇంకా ఆశించింది ఏదో పొందట్లేదు, కనుక ఇప్పుడు ఎప్పుడో 2019లో నన్ను రేప్ చేశాడని ఒక మాట. ఇది పోలీసులు దాన్ని ఎట్లా ఒక వేదవాక్కుగాను, అది ఒక గాస్పెల్ వర్డ్ లాగాను ఎలా తీసుకుంటారు? ఒక అమ్మాయి చెప్పేస్తే అది నిజమాబద్ధం చూసి కదా అరెస్ట్ చేసేటం ఏంటి, 376 కేసు పెట్టడం ఏంటి, సెక్షన్ పెట్టడం ఏంటి అసలు? అంటే 376 సెక్షన్ అంటే అరెస్ట్ చేసేయచ్చు, దానికి ఏమి 41 నోటీస్ ఇవ్వక్కర్లేదు, ఇంకోటి ఇవ్వక్కర్లేదు, చేసేది. ఆ సెక్షన్ పెట్టడం అంటే ఇక్కడ దీని వెనకాల ఎవరో ఉన్నారు, ఉండి ఇది చేస్తున్నారు. దీన్ని అందుకని నా ఖచ్చితమైన అనుమానం దీన్ని చేస్తున్నది చంద్రబాబు హస్తం వెనకాల ఉంది అని నేను గట్టిగా అంటే ఊరిని అంటాం కాదు, రాజకీయంగా ఏదో అపోదేయటం కాదు, క్యాలిక్యులేషన్స్ అన్నీ పవన్ కళ్యాణ్ వైపు వెళ్తున్నాయి. జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ గురువు, ఈయన త్రివిక్రమ్, నెక్స్ట్ అందరూ పవన్ కళ్యాణ్ మనుషుల మీదకి వెళ్తున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ బదనాం చేయాలి, పవన్ కళ్యాణ్ అండ్ ఈ పార్టీ అంతా ఇలాంటి వాళ్ళు అమ్మాయిలతో ఇలాగ ఉంటాడు, పవన్ కళ్యాణ్ అంతే, వాళ్ళ మనుషులు అంతే అని పవన్ కళ్యాణ్ పబ్లిక్ జనాల్లో ఒక ఆభాస్ పాలు చేయడానికి, అతని ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి డైరెక్ట్గా అతను కాకుండా ఇలా రూట్ వేస్తున్నారు. అది అనేది కనపడుతుంది. ఎందుకంటే లేకపోతే పోలీసులు ఎంత అత్యుత్సాహం ఏంటి, అమ్మాయి కంప్లైంట్ ఇస్తే ఇన్వెస్టిగేట్ చేయాలి, చేసి చూసి ఏం ఇన్వెస్టిగేషన్ చేశారు? ఒక అమ్మాయి చెప్పింది, ఆ చెప్పిన మాట ఇన్వెస్టిగేషనా? ఏం జరిగింది, నిజమా ఏంటి, అతను చెప్పిన అబద్ధమా వాస్తవమా, సాక్ష్యాలు ఏంటి, ఏమున్నా ఏమీ లేకుండా 376 కేసు సెక్షను ఏమిటిది? ఫోక్స్ సెక్షన్ ఎట్లా వేస్తారో? ఫోక్స్ సెక్షన్ వేసేయచ్చా? ఓ అమ్మాయి చెప్తే వేసేయచ్చా అని? మైనారిటీ అని ఇప్పుడు మైనర్గా చేశాడు, ఇప్పుడు 2019లో జరిగింది. దానికి ఆధారం లేవు, సాక్ష్యాలు లేవు, ఏమీ లేవు. అలా రేప్ చేస్తే ఇప్పటిదాకా ఎందుకు అతనితో తిరిగావు? ఈ ప్రశ్నలు కావాలి, ఎందుకు అతనితో ఉన్నావు,
ఎందుకు అతనితోటి సినిమాలో హీరోయిన్‌గా మో సినిమాకి ఎందుకు ఒప్పుకున్నావు? ఆయనతోటి ఇన్నాళ్ళు ఎలా ట్రావెల్ చేసావు? పెళ్లి దాకా ఎందుకు వెళ్ళావు? ఇయన్నీ ప్రశ్నలు కదా! ఈ ప్రశ్నలకు సమాధానం రావాలి కదా! ఊరినే ఒక అమ్మాయి అనగానే అయ్యో పాపం ఇది పోవాలి. ఈ జెండరు ఇది ఆడపిల్లంటే ఆడపిల్ల ఏదైనా చెప్తే అది అది వేదము. మగపిల్లాడు చెప్తే అబద్ధము అన్నట్టు ఈ దౌర్భాగ్యపు ఆలోచనల నుంచి సమాజం బయటపడాలి. తప్పైతే నిజమైతే చేయండి. చేస్తే ఖచ్చితంగా అమ్మాయిలకి అన్యాయం జరుగుతుందని అండగా నిలుస్తాం. మా అలాంటోళ్ళు కూడా అనేక సార్లు, అనేక సందర్భాల్లో ఆడపిల్లకి తరపునప్పుడు. కానీ ఇక్కడ పరిస్థితి అట్లా లేదు. ఇక్కడ క్రానాలజీ చూస్తే ఈ ఈవెంట్స్ యొక్క ఆర్డర్స్ ఎక్కడ కూడా ఒక కరెక్ట్‌గా ఒక స్ట్రెయిట్ లైన్ దొరకట్లా. ఎక్కడో, ఎక్కడో ఏదేదో సో, ఇక్కడ ఇది ఇంత మై ఇవాళొచ్చి ఆ కేసు పెట్టి అది కూడా 2019లో రేప్ చేశాడు అని. ఈ మధ్యలో అరెస్ట్ చేస్తారట ఈ మధ్య. రేపేమో 2019లో. 2019లో నేను రేప్ చేస్తే నువ్వు ఎలా అతనితోటి కంటిన్యూ అయ్యావు? అతను ఎక్కడన్నా ఆడపిల్ల ఒకసారి రేప్ చేసినోడితోటి మళ్ళీ కలుస్తదా? ఇష్టంలో తలుపు కొడుద్ది. లేతే కోర్టుకెళ్ళి వాడు రేప్ చేసాడు వాడే పెళ్లి చేసుకోవాలంటది. అంతేగాని వాడితోటి ప్రయాణం చేస్తా సహజీవనం ఎలా చేస్తది? ఎలా చేస్తది? మళ్ళీ వాడొచ్చి అంటే ఏదో బెనిఫిట్ ఆశించావు అది దొరకలేదు. కనుక అది ఖచ్చితంగా క్లీన్‌గా వైట్ పేపర్‌లాగా తెలుస్తది. దీన్ని పోలీసులు ఆ కోణంలోంచి విచారించకుండా ఆ అమ్మాయి చెప్పిన పాయింట్ పట్టుకొని అరెస్ట్ చేసేయటం ఏంటి? అంటే చట్టం ఎవరికి చుట్టం? చట్టం ఎవరు ఇష్టం వచ్చినట్టు అంటే పైన ప్రెషర్ ఉంటే వెనకాల ఎవరైనా ప్రెషర్ ఉంటే చట్టాన్ని ఎట్టగైనా తిప్పేస్తారా? అది చాలా దారుణమైన విషయం ఇది. ఆ అమ్మాయిని అనేక ప్రశ్నలు, సందేహాలున్నాయి. ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో. అది తేలనివ్వండి. తేలితే యెస్. మీరే అందరం ఆహ్, సి సి అతని మీద శిక్ష ఎయ్యాలని కోరదాం. ఏమి అవ్వకుండానే, ఏమి తేలకుండానే ఆ అమ్మాయి ఏదో చెప్పేసింది ఇమ్మీడియేట్‌గా దొంగ. ఆ అమ్మాయి చెప్పేసింది ఈయన రేపిస్ట్. వాట్ నాన్‌సెన్స్ ఈస్ దిస్? అలా అయితే ఇక ఏ అమ్మాయైనా ఎవరి మీదైనా పగ తీర్చుకోవచ్చు. ఏ అమ్మాయైనా ఎవరి మీదైనా ఎలాంటి నిందని అపనింద ఏసేయొచ్చు. అది ఆధారాలున్నాయి లేకపోయినా ఒక మాట అనేస్తే ఏసేస్తారు లోపల. మగాళ్ళకి అసలు ఏమి అసలు ఇది లేదా? ఒక వెసులుబాటు లేదా? చెప్పుకుంటానికి గాని, తేల్చడానికి గాని ఏమి చాలా టూ మచ్ ఇది. ఆ అమ్మాయిని వెనకేసుకొస్తున్న వాళ్ళు గాని ఆహ్, నిజాయితీగా మాట్లాడాలి. నేనిప్పుడేమి మాస్టర్‌ని వెనకేసుకొచ్చి ఆయన తప్పు లేదని అంటలా. కానీ అది తేలాలి ఆయన తప్పో కాదా అని. ఒక అమ్మాయి ఏదో వేగంగా ఒక మాట అనేసింది. అది ఆధారాలు లేవు, ఏమి లేవు అనేసింది. ఎప్పుడో 2019లో చేసేసింది. అనగానే ఇతను దోషి. అలా డోంట్ జంప్ టు కంక్లూషన్స్. మగవాడికి కూడా ఉన్నారు. అందరూ మగవాళ్ళందరూ దుర్యోధనులు, దుశ్శాసనులు, రావణాసురులు. ఆడవాళ్ళందరూ సతీ అనసూయలు, సావిత్రులు కాదు తప్పది. అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. బ్లాక్‌మెయిలింగు, ఎక్స్‌ప్లాయిటింగు అనేది ఆడవాళ్ళు, మగవాళ్ళు చేస్తున్నారు. మగవాళ్ళు, ఆడవాళ్ళు చేస్తున్నారు. ఇవాళ సొసైటీ ఆ స్థాయిలో ఉంది. కనుక విచారించి చెప్పాలి తప్పి, విచారించి కేసు చేయకపోతే అమ్మాయి అందట ఇష్టం వచ్చినట్టు సెక్షన్‌లు. ఏమి ఆధారాలు ఉండి ఆ సెక్షన్ ఏశారు? ఆ అమ్మాయి అంది రేప్ చేశాడని. అదేనా ఆధారం? అదేనా ఆధారం అని? నాన్‌సెన్స్ ఇది. చాలా తప్పుగా ఉంది. ఇది చంద్రబాబు హస్తం వెనకాల ఉందనేదాన్ని నేను గట్టిగా చంద్రబాబు డైరెక్ట్‌గా తన హస్తం కాకుండా తన మనుషులతోటి చేయిస్తున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌ని బదనాం చేయాలి. పవన్ కళ్యాణ్‌ని ఎందుకు బదనాం చేయాలి? పవన్ కళ్యాణ్ బదనాం అయితే గాని లోకేష్‌కి భవిష్యత్తు లేదు. లేకపోతే 2029 నాటికి పవన్ కళ్యాణ్ ఆహ్, కూటమి యొక్క ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవుతాడు. కనుక అది చంద్రబాబుకి ఎట్టో ఇష్టపడ్డు కదా! డెఫినెట్‌గా ఎవరు ఏ తండ్రైనా తన కొడుకుని ప్రమోట్ చేసుకోవాలంటాడు. దాంట్లో తప్పు లేదు. చంద్రబాబు తన కొడుకునే ప్రమోట్ చేసుకోవాలనుకుంటాడు. తన కొడుకుని ముందుకు తీసుకెళ్లాలంటే అడ్డు ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్. సో, పవన్ కళ్యాణ్‌ని బదనాం చేసి పవన్ కళ్యాణ్ చేస్తే అడ్డు తప్పుకుంటాడు. అప్పుడు తన కొడుకుని కాబోయే 2029 ముఖ్యమంత్రి క్యాండిడేట్ గాను ఎందుకంటే 2029 నాటికి ఈ చంద్రబాబుకి 80 ఏళ్ళు. సో, అతను యాక్టివ్ పాలిటిక్స్ ఉండలేడు. సో, అప్పుడు కొడుకుని అందుకని ఇప్పుడు నుంచే మీరు అనుకోవచ్చు ఏంటి 6 నెలలకి ఆయన ఆయన చంద్రబాబు చాలా 4 సంవత్సరాలు మనం ఇవాళ ఈ సంవత్సరం ఇప్పటి సందర్భం ఆలోచిస్తాం. అతను 4 సంవత్సరాల ముందుగా ఆలోచిస్తాడు. 2029 నాటికి ఏంటి పరిస్థితి? నా కొడుకు పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? పార్టీ పరిస్థితి ఏంటి? సో, పార్టీ అధ్యక్షుడిగాను కాబోయే ముఖ్యమంత్రిగా మనాడు లోకేష్‌ని తీసుకెళ్లాలంటే ఈ అడ్డు ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరు అడ్డుగా వస్తారు? వచ్చే అవకాశం ఎవరు అడ్డుగా వచ్చే అవకాశం ఉంది? ఎవరు ప్రస్తుతం అడ్డుగా ఉన్నారు?
ఒక్కొక్కళ్ళని నరుక్కుంటూ వస్తాడు. కొన్ని డైరెక్ట్‌గా నరుకుతాడు, కొన్ని ఇండైరెక్ట్‌గా ఇలాంటి చేష్టలతోటి నరుకుతాడు. ఎందుకు అంటున్నానంటే ఇంత రాజకీయ కోణం ఉందని, ఖచ్చితంగా ఆ కోణం లేకపోతే, ఎక్కడో వెనకాల ప్రెషర్ లేకపోతే, ఈ పోలీసులు ఇంత అత్యుత్సాహంతో ఆ సెక్షన్ పెట్టడం గానీ, ఏ ఆధారం లేకుండా ఇన్వెస్టిగేషన్ జరగకుండా, ఏమి జరగకుండా ఆ సెక్షన్ పెట్టేయటం గానీ, అతన్ని అరెస్ట్ చేసేయటం గానీ, జై జైలుకి తీసుకెళ్ళి అతనికి అవకాశం కూడా లేకుండా, ఏ అవకాశం లేకుండా చెప్పుకునే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకునే అవకాశం కూడా లేకుండా, ఆ అమ్మాయి చెప్పింది ఇది వేదం. ఆ అమ్మాయి చెప్పింది ఇది గాస్పెల్ వర్డ్. ఎట్లా అది? ఎట్లా? ఆ అమ్మాయి ఏమన్నా సత్యహరిశ్చంద్రుడు వంశమా? ఏంటది? ఏంటి గ్యారంటీ? ఆ అమ్మాయి చెప్పింది వాస్తవం అంటానికి? అందుకని చెవులారా విన్నయి నిజం కాదు, కళ్ళారా చూసినయి నిజం కాదు. తీరా విచారించిన తర్వాతే నిజాలు బయటపడతాయి. ఆ సింపుల్ ఇది కూడా లేకుండా ఆ అమ్మాయి చెప్పింది ఈయన దోషి ఏసేస్తారు. వాట్ నాన్‌సెన్స్! చట్టాన్ని ఇష్టం వచ్చినట్టు ఇట్లా చేస్తున్నారు అంటే అందుకని ప్రెషర్ లేకుండా చేయరు. ఎంత టాక్టికల్ ప్లానింగ్ అంటే 2015లో 2019లో రేప్ చేస్తే మైనర్ అప్పుడు అమ్మాయి. కనుక మైనర్ కేసులో పడతారు. షూటింగ్ స్పాట్‌లో జరిగిందని చెప్తే షూటింగ్ స్పాట్ ఇక్కడ ఇండస్ట్రీలో బ్యాన్ చేస్తారు. ఇవన్నీ లెక్క కట్టి ప్లాన్డ్‌గా స్కెచ్ చేశారు. లేకపోతే ఇంత లీగల్ స్కెచ్ ఆ అమ్మాయి వేసిందని వెనకాల ఎవరో వేసి పెట్టారు. 15లో ఇప్పుడు వేసావనుకో అబ్బా ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాడు అంటారు. కానీ ఇప్పుడేమి చేయలేదు. ఈ రేప్ చేసిందిగా 19లో రేప్ చేశాడంట తర్వాత అరెస్ట్ చేస్తున్నాడంట ఇప్పటిదాకా. ఏమి అది వినటానికి కూడా పోలీసులకైనా వినేవాడికైనా కనీసం ఎక్కడ ఒక లకున కనపట్లేదా? లకున అర్థం కాలే. ఊరినే బ్లైండ్‌గా ఆడపిల్ల అంది. అది చెబుతుంది ఆడపిల్ల అట్లా వాటి నాన్సెన్స్ ఇయన్నీ పాత చింతకాయ మాటలు. ఆడపిల్లని వాళ్ళ ఆడపిల్ల అట్లా ఏం లేదు. ఆడపిల్లలను సోపడకరు ఎక్స్‌ప్లాయిట్ చేసి, బ్లాక్‌మెయిల్ చేసి, ట్రాప్ చేసే అమ్మాయిలు ఉన్నారు. లేకపోలా. ఇదివరకు రోజులు కావు. ఇప్పుడు అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. కథ పర్సెంటేజ్ మగవాళ్ళు ఎక్కువుంటారు, ఆడవాళ్ళు తక్కువుంటారు. అంతే తప్పితే మనం కథలు చూస్తానే ఉన్నాం సమాజంలో. సో, అందుకని అమ్మాయిది తప్పు అని కూడా అంటలేను. అమ్మాయిది నిజమా కాదా తేలాలంటున్నాను. ఈ లోపల జానీ మాస్టర్ తప్పు, ఆ అమ్మాయి కరెక్ట్ అనే మాట కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో నేను అడిగిన ప్రశ్నలకి ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. ఆ అమ్మాయి 19లో రేప్ చేయబడితే అతనితోటి 24 దాకా ఎందుకు ప్రయాణం చేసింది? షూటింగ్ స్పాట్‌లో రేప్ జరిగితే, షూటింగ్ స్పాట్‌లో ఆ టైంలో 2019లో జానీ మాస్టర్ ఇంత సెలబ్రిటీ కాదు. మామూలు ఒక డాన్స్ మాస్టరు. అక్కడ షూటింగ్ స్పాట్‌లో జరిగితే క్యారవాన్‌లో వ్యాన్‌లో ఎక్కించుకెళ్ళంటే ఒక కరువు పరిపినా చాలు. 100 మంది ఉంటారు షూటింగ్‌లో. 100 మంది ఉంటారు యూనిట్. ఒక కరువు పరిపినా వాళ్ళని చూస్తారు. లేదు బయటకొచ్చైనా అరవచ్చు లోపల అరవలేకపోయారంటే. లేదు ఆ రోజే పోలీస్ స్టేషన్ కంప్లెయింట్ ఇవ్వచ్చు. లేదు వచ్చినోళ్ళు ఎవరైనా నువ్వు వ్యాన్ నుంచి బయటకొస్తా నవ్వుతూ వచ్చావా? నేను అంత రేప్ చేస్తే నవ్వుతూ వచ్చాడో కదా! మొహం అంతా చెరిగుంటదిగా అక్కడ మేకప్ వేసుకొని వచ్చావా మళ్ళీ? నువ్వు ఆ చెరిగిన మొహంతోటి ఏడుపు మొహంతోటి బయటకొచ్చావా? నవ్వుతూ వచ్చావా? నువ్వెలా నవ్వుతూ వచ్చావు బయటికి? ఎవరికి తెలియకుండా నవ్వుతూ ఎలా రేప్ చేస్తే జుట్టు, గిట్టు అంతా నీట్‌గా దువ్వుకొని బ్రహ్మాండంగా మేకప్ చేసుకొని వస్తావా? ఆల్ దీస్ థింగ్స్ అన్నీ క్వెషన్ మార్క్స్, అన్నీ లఘూనాలు కనపడుతున్నాయి. ఈ లఘూనాల గురించి ఎంక్వైరీ చేసుకుండా, నిజానిజాలు తేల్చకుండా ఈ ఈ అత్యుత్సాహం చూపిస్తున్నారు పోలీసులు. ఇట్స్ అబ్సర్డ్.